Audio Jungle. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుండి 42 వచనాల వరకు గల లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. 38వ వచనము చదువుకుందాం. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట మనము గమనిస్తూ ఉన్నాము. ప్రేమన దోంబిడ్లారా, మనందరికీ తెలిసినటువంటి విధముగా యేసు ప్రభుల వారు తన దగ్గరికి వచ్చినటువంటి జన సమూహమును చూచి ఈ హితబోధలు చేస్తున్నటువంటి తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట సహజంగా యూదు ప్రజలందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఒక సామెత గురించి ఇక్కడ యేసు ప్రభుల వారు దాన్ని విశదపరుచుచున్నాడు. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని ఆ విషయాన్ని వారికి గుర్తు చేసి అసలు దాని అర్థం ఏంటి, దాన్ని మనం ఏ రీతిగా స్వీకరించాలి అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని, అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రజలకు అందచేయుట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ధర్మశాస్త్రములో అనగా మనం ఇశ్రాయేలు కాలంలోనికి వెళ్తే మొదట దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరికీ కొన్ని కట్టడలు ఇచ్చాడు ఆ రోజుల్లో. దాంట్లో ఒక విషయం ఏంటంటే, కంటికి కన్ను పంటికి పళ్ళు. ఓడనొచ్చి కన్ను మీద కొట్టాడంటే నువ్వు కూడా కన్ను మీద కొట్టాల. ఎవడన్నొచ్చి మూతి మీద కొట్టాడంటే నువ్వు కూడా 32 పళ్ళు రాళ్ళు కొట్టవచ్చు. అర్థమైందా? అది దాని భావం. ఎవడన్నా వచ్చి మన ఎద్దును ఏమన్నా గాయపరిచాడంటే నువ్వు కూడా గాయపరచవచ్చు. అంటే మనకి ఏది జరిగితే ఎదుటివారికి కూడా అదే చేయడం. వాళ్ళు మనల్ని కొడితే మనం ఇంకో 2 ఎక్కువ కొట్టాలనేటువంటి ఆ విషయాన్ని, అది తప్ప అనంటే ఆ కాలంలో అది రైటే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ జ్ఞానము ఆ రోజుల్లో లేదు. మనిషి మీద ఆధారపడేటటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఎవరు ఆధారపడతా ఉన్నారు? మనం పక్కింట్లోనే ఉంటాం, నువ్వెవరో నేనెవరో. ఈ రోజుల్లో సిటీలో కదా, ఒకే బిల్డింగ్లో 100 కుటుంబాలు ఉంటాయి, కానీ ఎవడంటే ఒకడికి పడది, ఎవడంటే ఒకడికి సంబంధం ఉండదు. వాడేం చేస్తున్నాడు వీనికి తెలియదు, వీడేం చేస్తున్నాడు వాడికి తెలియదు. ఈ రోజుల్లో ఆ పరిస్థితి పల్లెటూర్లలోనికి కూడా పరిస్థితులు వచ్చేసాయి. ఇప్పుడు మనం కూడా అంతే. కొన్ని సందర్భాల్లో ఏమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఏమో మాకేం తెలుసు. కయీన్లాగా మనం కూడా చెప్తాం, మేమన్నా కావలి వాళ్ళమా వాళ్ళకి అనే విధానంలో మనం కూడా జీవిస్తూ ఉన్నాం. ఏ మాటకా మాట ఒప్పుకోవాల్సిందే. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, ఆ రోజుల్లో ఈ జడ్జిమెంట్లు ఎక్కువగా లేవు. ఏమంటే సార్ వీని ఎద్దొచ్చి నన్ను ఒడిసింది అని అంటే వానికి ఏమని తీర్పు తీర్చేది? పొడిచింది ఎద్దు కదా, పోయి చంపుకోపో. ఇక అట్లా సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే అనే విధముగా
ధర్మశాస్త్రములో కొన్ని వారికి ఈ రూల్స్ రాయించి పెట్టాడు దేవుడు. అయితే ఇప్పుడు యేసు ప్రభుల వారు దాని యొక్క అర్థాన్ని, దాంట్లో ఉన్న పరమార్థాన్ని మరి తన చుట్టూ ఉన్నటువంటి, తన దగ్గరికి వచ్చినటువంటి ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా ఈ మాట, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలుసు ఆ మాట. ఎవడన్నా జోలికి వచ్చాడంటే బాగుండదు రే అని చిటికలేసే రోజులు వాళ్ళు. ఎందుకంటే వాక్యం ఉన్నది కదా, ధర్మశాస్త్రం లా, మేము లా ప్రకారం జీవిస్తున్నామండి, మా ధర్మశాస్త్రం చెప్తుందండి అని ఈ కోణంలో అక్రమాలు చేయడం కూడా ఎక్కువైపోయింది. ఈ కోణంలో అక్రమంగా ఇతరులను కొట్టడం, తిట్టడం అనేటటువంటి భావనలు కూడా ఎక్కువైపోయాయి. అందుకని వారి హృదయాలను సరిచేస్తూ యేసుప్రభుల వారు పలికిన మాట, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం యేసుప్రభుల కాలంలో, యేసుప్రభుల వారి జీవించిన కాలంలో ఈ యూదా ప్రజలందరూ కూడా రోమా సామ్రాజ్యపు అధికారం క్రింద వాళ్ళు ఉన్నారు. రోమీలేమో వాళ్ళను అణగద్రొక్కాలని చూస్తూ ఉంటారు. మేము స్వతంత్రులం, మేము మీ మాట వినేదేంటి అనే విధంగా వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ రోమీలు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళను అనవసరంగా కొన్నిసార్లు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా వెళ్తా ఉన్నారు అనుకోండి, వాడు ఏదో ఒకటి పని చెప్తాడు. వీడేం చేస్తాడు, నేను చేయను, నువ్వు చెప్పేది ఏంట్రా నాకు. వాడికి ఇక సైనికుడికి కోపం వచ్చి లాగి పెట్టి చెంప మీద కొడతాడు. ఏం చేస్తాడు, చెంప మీద కొడతాడు. వీళ్ళు ఆ చెంప దెబ్బలు పడి వాళ్ళను ఎదిరించేటటువంటి వాళ్ళు. అలా పోరాటాలు జరిగేవి కొన్నిసార్లు. నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా. తర్వాత అలా వెళ్తున్నటువంటి ఒకవేళ యూదులు కనబడతా ఉన్నారనుకోండి, వీళ్ళు ఏదో బరువు మూట ఎత్తుకొని పోయేటోడు ఈ సైనికుడు ఏం చేస్తాడంటే, రోమా అధికారులు, ఒరేయ్ రారా ఈ మూట ఎత్తుకొని అక్కడ దింపుపో, ఎత్తుకోకపోతే కొడతాడు ఇక వాడు. ఇక వాళ్ళు కొంతమంది ఆ బరువులు మోయగలిగిన వారు మోసి పనిచేసే వాళ్ళు. కానీ వీళ్ళకు ఏమైపోయేదంటే కోపం వచ్చి నేను నీ బరువుల తడవేంట్రా అని తిరగబడేవాళ్ళు. ఈ రీతిగా కొంచెం తిరుగుబాటు తత్వం అనేది ఎక్కువైపోయింది. అయితే యేసుప్రభుల వారిచ్చినటువంటి సూచన దానికి, మీరు దుష్టుని ఎదిరించకండి. మీరు కొట్టి చెప్పినా తిష్టి చెప్పినా వాడు దుష్టుడే, వాడు క్రూరమైన స్వభావం కలిగిన వాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తాడు. గనుక మీరు తిరగబడినంత మాత్రాన ప్రయోజనం లేదు. వాని మనసు మారదు, వాని మనసు మారాలి తప్ప నువ్వు ఎదిరించినంత మాత్రాన వాని తత్వం మారదు కదా. నువ్వు దుష్టుని ఎదిరింపక వాడు శాసి నీ చెంప మీద, నీ కుడి చెంప మీద కొట్టాడనుకో, ఎడమ చెంపిట్ట తిప్పు, ఇంకోటి కొడతాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, ఇక వానికి కొట్టడానికి కూడా చేత రాదు. కొన్నిసార్లు మనము పడతా ఉంటే ఊరికే మారం చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే మనకి ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎదురు తిరిగితే కోపం ఎక్కువ వస్తుంది. కొంచెం ఎదురు తిరగకుండా ఈ చెంప మీద కొట్టండి అని అన్నారనుకోండి, ఇదేంది మన కోపము బుస్సన పొంగే కోపము కాస్త ఏమైపోతుంటే తుస్సు అంటది. అందుకని యేసుప్రభుల వారు చెప్పినటువంటి సూత్రం అన్నమాట, ఒక దెబ్బ కొట్టాడంటే ఇంకో దెబ్బ పడడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు
నేనేదో కోపంగా కొట్టాను కదా, అసలు ఎందుకు కొట్టాను అన్నట్టుగా వాడే ఫీల్ అయిపోయి కొంచెం కామ్గా ఉంటాడు ఈ అనేటటువంటి విధంగా యేసు ప్రభుల వారు చెప్పారు. తర్వాత ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొని కోరిన ఎడల వానికి పై వస్త్రం కూడా తీసివేయము. గొడవ పడ్డాడు అనుకోండి, నీతో గొడవ పడి నీ అంగి లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మంచి ఖరీదైన మొన్ననే కుట్టించుకున్న సూటు బూటు వాని కంట్లో పడ్డది, అది ఎలాగైనా నీ మీద ఏదో నిందేసో నేరమేసో. వస్త్రం అంటే ఒట్టి సొక్క ఒకటి కాదు, వాళ్ళు పైనుండి కిందికి ధరించేటటువంటి వస్త్రాలు చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు. ఆ రోజుల్లో సంవత్సరాలు వేసుకున్న శనగవి మనం 3 నెలలు ఉతికినామంటే అయిపోయా పర్రం అంటది. వాళ్ళ శనగని వస్త్రాలు అంత శ్రేష్టమైనటువంటి వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు కూడా వాడేవాళ్ళు. అందుకని ఈ వస్త్రం కావాలని వాడు ఏం చేస్తాడంటే నీ మీద వ్యాజ్యం వేస్తాడు, లోళ్ళు పెడతాడు, గొడవ పెడతాడు. ఇదిగో ఈ వ్యక్తి నన్ను అనవసరంగా మాట్లాడినాడండి అని మొత్తం మీద ఏదోటి గొడవ పెట్టుకొని నీతోని పోట్లాడి ఏం చేస్తాడంటే నీ వస్త్రాన్ని లాక్కెళ్తాడు. మరి నేను ఇంతసేపు గొడవ పడింది వస్త్రం కొరక, ఈ వస్త్రం ఏం కర్మల నాయన, ఇదిగో పై వస్త్రాన్ని కూడా తీసిస్తా పటు అని ఇచ్చేసేయండి. వాని దారిన వాడు పోతాడు. అనవసరమైన గొడవలు పెట్టుకొని అనవసరంగా మిమ్మల్ని మీరు ఇబ్బంది పరుచుకొని ఎందుకు అలాగున జీవించడం, అనవసరంగా తోటి వారితో సమాధానం లేనటువంటి స్థితిని ఎంతకాలం అలా జీవిస్తారు? కాస్త తగ్గింపు కలిగి ఉండండి. అనవసరంగా చిన్న చిన్న విషయాలకు మిమ్మల్ని మీరు మరి నాశనానికి లేకపోతే అపాయాలకు గురి చేసుకోబాకండి అని యేసు ప్రభుల వారు చెప్పిన ఒక అద్భుతమైనటువంటి సూత్రం. తర్వాత ఒకడొక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఏదన్నా బరువు ఎత్తుతాడు వాడు, బరువు ఎత్తారే 1 మైలు దూరం రావాలా, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడువురా అంటాడు. ఏం లేదు కావాలని. 2 కిలోమీటర్లు ఎందుకు సార్, 4 కిలోమీటర్లు నడుస్తాను నువ్వు అయిపోయాక. వాడు పని చెప్పేవాడు కూడా ఎలా మారిపోతాడంటే, అమ్మ వీళ్ళు ఇంత కరెక్ట్గా ఉన్నారే, నేను ఏదో వాణ్ణి శ్రమ పడదాను అనుకున్నాం కానీ వాళ్ళు దానికైనా సిద్ధంగా ఉన్నారు. చచ్చా మనం చేసేది మంచి పని కాదులేని కాస్త మారు మనసు కలుగుతుంది వానికి. కాబట్టి మీరు ఇలా కాస్త తగ్గించుకొని ప్రతి చోట ఊరికే గొడవలు పెట్టుకొని ఊరికే వ్యాజ్యాలు పెట్టుకొని వాణ్ణి తిట్టి వాణ్ణి కొట్టి వాడేదో అన్నాడని మీరు అని అలా మిమ్మల్ని మీరు మరి మీలో ఉన్నటువంటి దైవ లక్షణాలను పాడు చేసుకోబాకండి అయ్యా. మనం దేవుని ప్రజలం, మనము నమ్మకంగా దేవుని కొరకు బ్రతికేటటువంటి వారము. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది దుష్ట స్వభావం కలిగిన వారు లోకములో ఉంటారు. కాస్త వారితో చాకచక్యంగా వ్యవహరించండి, కాస్త నమ్రతగా వ్యవహరించండి, కాస్త తగ్గింపుగా వ్యవహరించండి. దేవుని దీవెన మీకు ఉంటుంది అని ఆత్మీయ సత్యాన్ని దేవుడు యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి అందించడం జరిగింది. 42వ వచనం, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. అంటే ఎవరైనా నిన్ను ఇబ్బంది పడుతున్నా నువ్వు కాస్త తగ్గి ఉండు, కాస్త తగ్గింపు కలిగి నమ్రతగా ఉండు, అది సెట్ అయిపోతుంది. అనవసరమైన గొడవల్లో తల దూర్చబాకు. రెండవది, ఎవరైనా అడిగారనుకోండి, నీకు కలిగిన దాంట్లో నుండి ఇవ్వు. డబ్బులు ఉంటాయి, అప్పు అడుగుతారు. ఒకవేళ వారి అవసరతను బట్టి నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఇవ్వు అని ఆత్మీయ సత్యాన్ని యేసు ప్రభుల వారు వారికి బోధించారు. కంటికి కన్ను, పంటికి పళ్ళు ఆ కాలంలో చెల్లింది. ఈ కాలంలో వాడు నిన్ను కొడితే ఇంకో దెబ్బపడు, వాడొక వస్త్రం అడిగితే ఇంకో వస్తువు ఇయ్యి, ఇంకో వస్త్రం ఇయ్యి.
వాడు కొద్ది దూరం నడువు, ఈ బరువు మోయు అంటే ఇంకొంచెం దూరం నడువు, వాడే చల్లబడతాడు. వాడు వేడి మీద ఉన్నాడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు దుష్ట స్వభావము చేత ఉన్నాడు, నేను ఏదో కాల్చుకు తినాలని స్వభావము చేత వచ్చాడు. అయితే మీరు ఈ ప్రేమను కురిపించి, ఈ ప్రేమను, దైవ ప్రేమను మీరు చూపించి వాని మనసు చల్లార్చాలా. ఈ దైవ ప్రేమ ఈ తగ్గింపులో కనబడుతుంది కనుక మీరు కాస్త తగ్గింపు కలిగి దైవ ప్రేమను వాళ్ళకు కనుపరచండి. వాళ్ళు గొడవ పడ్డారు, మీరు గొడవ పడ్డారు. మరి దేవుని ప్రజలముగా మన లక్షణం ఏది? వాళ్ళు తిట్టారు, మనం తిట్టాము. మరి దేవుని ప్రజలముగా మన దైవ లక్షణాలేవి? కొంచెం తేడా ఉండాలి కదా నువ్వు దేవుని బిడ్డ అనడానికి. కాస్తంత వ్యత్యాసం కనబడాలి కదా. అందుకని ఈరోజు నుండి మనము కూడా ఒకవేళ కంటికి కన్ను పంటకు పలులాగానే ఉన్నామేమో, రారా చూసుకుందాం, నువ్వేంద్ర నన్ను అనేది, అంతేనా? చేతులు మడుచుకుంటూ, లేడీస్ అయితే సింగులు చెక్కుంటూ ఉరుకుతారు, గొడవ పెట్టుకున్నది పెద్దగా అవుతుంది తప్ప చిన్నగా ఈ రోజున చిన్న మాట అనుకొని కోర్టుల వరకు వెళ్ళి ఇటు పిల్లల జీవితాలు సరిగా లేకుండా, భార్యాభర్తల జీవితాలు సరిగా లేకుండా వాళ్ళను పోషించడం తప్పితే వీళ్ళకు రూపాయి లాభం లేదు. ఎక్కడొచ్చిందయ్యా గొడవ అంటే చిన్న మాట దగ్గర ఏదో మాట అన్నారని, ఏదో ఒక చిన్న దెబ్బ వేశారని చిన్న చిన్న వాటిని పెద్ద చేసుకోబాకండి. అందుకని గోరంత దాన్ని కొండంత చేశారని పెద్ద సామెత ఉన్నది కదా, పెద్దలు చెప్పినది. ఈ రోజున కూడా అలాంటి తత్వాలు ఉన్నాయి. ఒకవేళ నిజంగా మనల్ని ఎవరైనా అన్యాయం చేసినప్పుడు, అక్రమాలు చేసినప్పుడు ప్రార్థన చేయాలి. ఇదిగో మనకు న్యాయం జరిగే ప్రదేశాలు ఉన్నాయి, ఆ పరిస్థితి వేరు. కానీ చిన్న చిన్నవి మనం ఉప్పు అంటే పోయే వాటిని మన నెత్తి మీద వేసుకొని అనవసరంగా ఇబ్బంది పడొద్దు, ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు. అందుకని పంటికి పళ్ళు, కంటికి కన్ను కాదు ఇప్పటి నుండి. వాడు నిన్ను కన్ను మీద కొట్టినా నువ్వు ఇంకో కన్ను చూపియాల. ఆ రీతిగా దైవ ప్రేమను నీవు తగ్గింపు ద్వారా చూపించాలి. అప్పుడు క్రీస్తు ప్రేమ నీలో నుండి కనబడి వాళ్లకు మారు మనసు కలుగుతుంది. నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. అనవసరంగా నేనే వీళ్ళతో పెట్టుకున్నాను, అనవసరంగా నేనే వీళ్ళని అన్నానని ఆ పశ్చాత్తాపములోనికి, మారు మనసులోనికి వారు రావాలి. అట్టి విధంగా మీ జీవితం ఉండును గాక. ఆమేన్.